చిన్నదో పెద్దదో ఏదో కొలువు చేస్తే నెలకింత జీతం వస్తుంది. చిట్టీలు బడి ఫీజులు కట్టి సరుకు సోదలు తెచ్చి పెడితే ఏ తిప్పలు లేకుండా బతకొచ్చు. సర్కార్ నౌకరైతే ఇక రందే ఉండదు. ప్రైవేట్ కొలువులు చేస్తోళ్ళు ఇంకో పార్ట్ టైం కొలువు సుతా చూసుకుంటారు. పైకం ఎక్కువ సంపాదించాలి, పిల్లలు పెద్దగైతుండ్రు అని. అట్లనే అల్కగా పైకం కమాయించాలనుకునేటోళ్ళు ఆల్కటి తొవ్వల పోతారు, ఆపతిలో పడతారు. ఇక ముచ్చటేందంటే ఉత్తుత్తి పత్తి గింజలు మోసుకొస్తున్న ఉత్తములీళ్ళంతా కొమ్రంబి మాసిఫాబాద్ జిల్లా రైతులకు అంటగడదామని 2 కార్లల్లా 20 బ్యాగుల్లా 4 క్వింటాల నకిలీ ఇత్తనాలు తీసుకొస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. కర్నూలు నుంచి తీసుకొస్తున్న 2 వెహికల్స్ తీసుకొస్తున్నారు. దీని విలువ సుమారుగా 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఎవ్వల ఆపొద్దని బండ్లకు పోలీస్ అని స్టిక్కర్ వేయించిండ్రంటే చూడుర్రిగా. పోరలకు చదువు చెప్పే సర్కార్ టీచరే గ్యాంగ్ పెబ్బనట. గాయంత తెలివి చూపెట్టడా? ఎండాకాలం సెలవుల్లా ఖర్చుల కమాయించాలని నకిలీ ఇత్తనాల దంద ముంగటేసుకున్నాడేమో అనుకునేరు. మునుపు 2-3 కేసులైనా మళ్ళా దంద ఉరికిస్తున్నాడంటే కొలువు కంటే ఇంట్లోనే అచ్చుబాటున్నట్టుంది. బాడికెప్పుడు పోయేదో ఇత్తనాలు ఎప్పుడు మోసుకొచ్చేదో గాని టీచర్ ముందు ఎవరైనా చేతులు కట్టుకుంటారు. కనీడ మనోడే మోకాల మీద కూసునే పరిస్థితి వచ్చే. హిగనన్న మారతాడన్న గ్యారెంటీ అయితే లేదు. అన్నదాతలను ఆగం పట్టిస్తున్నోళ్లను గట్టిగానే అరుసుకోండ్రి సార్లు.